చల్లగా. కార్తికేయ ప్లీజ్ కమ్. కోకిలమ్మ నువ్వు సై అంటే నీ పాడెను సరిగమలే. గోపురమా నిన్ను చేరుకొని సవరించెను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కలిమెటికలు విరిచేనే. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే. నాసలా ఊసులే చెవిలోన చెబుతానే. నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని. నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని. తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని. కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. కలిసెనుగా కరిగెనుగా జన్మాల బంధమే. కలిపెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే. మరిచా ఏనాడో ఇంత సంతోషమే. తీరే ఇప్పుడే పాత సందేహమే. నాలో లేదే మనసే నీతో చేరే. మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే. అణువణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే. కనులెదుటే నిలిచనుగా మనసెతికే నా స్వప్నమే. కార్తికేయ సార్ 2 పాటలు పాడావు. అవును సార్. ఓ చెలియా, అణువణు. అణువణు. ఈ అణువణు అన్నది ఏ సినిమా నుంచి వచ్చిన పాట అది? అది ఓం భీమ్ బుష్ సినిమాలో సార్. ఓం భీమ్ భూష్. అవును సార్. ఎవరికి మ్యూజిక్ చేసిన దానికి? అణువణువు సాంగ్కి మ్యూజిక్ చేసింది సన్నీ ఎంఆర్ గారు అండ్ పాడింది అరిజిత్ సింగ్ గారు. ఓ నైస్, ఫెంటాస్టిక్, సూపర్గా పాడావు. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ఎపిసోడ్లో నువ్వు పాడలేదన్నా కూడా బికాస్ ఆఫ్ యువర్ గిటార్ దట్ యూ వాంటెడ్ టు ప్రెజెంట్ యూ హ్యావ్ సాంగ్ అలాంగ్ విత్ ఇట్. ఎస్ సార్. నువ్వు ఒక 1 సెటప్ పార్టీ నువ్వు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్.
చరణ్, మన ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు నాకు తెలియదండి అంటాం నామోషి. గత 20 సంవత్సరాలుగా జనం నాకు తెలియదు అంటానికి సిగ్గేసి, సపోజ్ ఏదో మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి అని నన్ను అడుగు. సార్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి సార్? నాకు తెలియదు చరణ్ అంటే, తెలియదంటే నేను ఒక అజ్ఞానినను, నేనేదో ఏమీ తెలియని మూర్ఖుడనో అనిపిస్తుంది. కాబట్టి స్టైల్గా కొత్త అలవాటు నేర్చుకున్నారు జనాలు. మళ్ళీ అడుగు. సార్ మహారాష్ట్ర స్టేట్ క్యాపిటల్ ఏంటి సార్? నో ఐడియా అంటే స్టైల్గా ఉంటుంది. నో ఐడియా అంటే తెలియదు అనడానికి కొంచెం స్టైల్. అలాగే నువ్వు మనవాడిని కంపోజ్ చేస్తామంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. అంచేత ఏమంటున్నాడంటే ప్రోగ్రామ్ చేస్తాను అంటున్నాడు. ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ చేయడం కూడా కంపోజింగే కదా. మరే అవును సార్, అవును సార్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇట్లా 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 ఏదో ఇటుకలు పేర్చడం కాదు కదమ్మా. ఎవ్రీ ప్రోగ్రామర్ ఈజ్ అ కంపోజర్. ఎస్ సార్. అవునా కదా? అబ్సల్యూట్లీ సార్. మరి ఏంటి మరి మోసం చేస్తానన్నా? అదేం లేదు సార్, నేనేం అనుకోనులే. అదేం లేదు సార్. కంపోజ్ చేస్తున్నాగా, చేస్తున్నాను సార్. అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు, చక్కగా వాయించావు. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. ఇది మొట్టమొదటిసారి పాడతా తీయగాలో ఇలా వీళ్ళకి ఇంకో టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి ప్రజెంట్ చేయాలని వాళ్ళకు కూడా చాలా ఈగర్గా, ఎందుకంటే మీరున్నారు ఈ సీజన్లో. సో మీ ముందు వాళ్ళకి ఆ తాపత్రయం ఉన్నది, పర్ఫామ్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేయాలన్నది. వెల్ డన్ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ థీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుడిని అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడారు. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా పలికి. నా సిరి నీవేనట సుందరి నేనేను వంట అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందే. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవులకు వినిపిస్తుంటాయి. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతాను, అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. అల్లుకోమని గెల్లుతున్నది చల్లని గాలి. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం. అహజంట పిరివేడికి మరిగింది వెన్నెలా. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకు. అంతం కాదిది ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మలుపులు ఇవెర్రా. చరణ్, ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్.